నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉండే సింగరేణి ప్రాంతం నిన్న రాత్రి రణరంగంగా మారింది. అవును, మీరు వింటున్నది నిజమే. శ్రీరాంపూర్ వీధుల్లో సినిమాను తలపించే రేంజ్ లో ఒక భయంకరమైన గ్యాంగ్ వార్ జరిగింది. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా వివాదంగా మారుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? సింగరేణి ప్రగతి స్టేడియం నిన్న రాత్రి అక్షరాల నెత్తురోడింది. సుమారు 40 మందికి పైగా ఒకేసారి విరుచుకుపడ్డారు. చేతుల్లో కర్రలు, రాళ్లతో అత్యంత కిరాతకంగా, విచక్షణ రహితంగా 4 వ్యక్తులపై దాడికి దిగి వీధి కుక్కల్లా ఒకరినొకరు కరుచుకున్నారు. ఈ దారుణమైన గ్యాంగ్ వార్ చూసి స్థానికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఈ మారణ హోమంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. రక్తపు మడుగులు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతున్న ఆ వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం రాత్రికి రాత్రే హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. ఆసుపత్రిలో అతడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ తలెత్తుతున్న అతి పెద్ద ప్రశ్న, అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? సింగరేణి లాంటి జన సమూహం ఉండే ప్రాంతాల్లో ఏకంగా 40 మంది ఒక ముఠాగా ఏర్పడి మారణాయుధాలతో దాడులు చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? వాళ్ళు నిద్రపోతున్నారా? ఇది ముమ్మాటికి ఇంటెలిజెన్స్ లాండ్ ఆర్డర్ వైఫల్యమే అని విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ 2 వర్గాల మధ్య ఉన్న పాత పగలేంటి? ఈ గ్యాంగ్ల వెనుక ఉన్న రాజకీయ అదృశ్య శక్తులెవరు? ఎవరి అండ చూసుకొని వీళ్ళు ఇంతలా రెచ్చిపోతున్నారు? ప్రగతి స్టేడియం గంజాయి బ్యాచ్లకు, గుండాలకు అడ్డాగా మారిందా? పోలీసుల గ్యాంగ్ వార్ ను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? మరిన్ని వైరల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.